ఇండియాలో వ్యాలంటైన్స్ డే చరిత్ర ఫిబ్రవరి 14న జరుపుకునే వ్యాలంటైన్స్ డే అసలు లవర్స్ డేనే కాదా? మరి లవర్స్ కి వ్యాలంటైన్స్ డేకి సంబంధం ఏంటి? అసలు లవర్స్ వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? పురాతన రోమన్ మరియు క్రైస్తవ సాంప్రదాయాల్లో దీని మూలాలు ఎందుకున్నాయి? అసలు వ్యాలెన్స్ డే పూర్తి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో క్లాడియస్ II చక్రవర్తి రోమన్ను ఇనుప పిడికిలతో పరిపాలించాడు. అతను శక్తివంతమైన నాయకుడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి దానికి బలాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. క్లాడియస్ II తన విస్తారమైన సైన్యాలను చూస్తుండగా అతను వారి విధేయత మరియు అంకితభావం గురించి ఎక్కువగా ఆందోళన చెందాడు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న సైనికులు వారి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, యుద్ధంలో రిస్క్ తీసుకోవడానికి తక్కువ ఇష్టపడతారని అతడు నమ్మాడు. దీనిని గ్రహించి ఈ సమస్యను పరిష్కరించడానికి క్లాడియస్ II తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అతడు వివాహాన్ని నిషేధించాడు. ఇక వివాహాలు జరగవని, ఇప్పటికే ఉన్న ఏవైనా వివాహాలు రద్దు చేయబడతాయని అతను నిర్ణయించాడు. సెయింట్ వ్యాలంటైన్ క్రైస్తవ పూజారి రహస్య వివాహాలు చేయడం ద్వారా కింగ్ క్లాడియస్ ను ఎదిరించాడు. దానివల్ల ఆయన పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత సెయింట్ వ్యాలంటైన్ ను అరెస్ట్ చేసి ఖైదు చేశారు మరియు చివరికి ఫిబ్రవరి 14న ఉరి తీశారు. తన జైలు శిక్ష సమయంలో అతను తన జైలర్ కుమార్తెని స్వస్థపరిచాడు. అతని ఉరి శిక్షకు ముందు సెయింట్ వ్యాలంటైన్ జైలర్ కుమార్తెకు ఒక లేఖ రాశాడు. అందులో మీ వ్యాలంటైన్ నుండి అని సంతకం చేశాడు. కాబట్టి ఈ దయ, ధైర్యం మరియు అతని విశ్వాసం పట్ల వ్యాలంటైన్స్ డేని ప్రేమ, త్యాగానికి వేడుకగా స్థాపించడానికి దారితీసింది. అసలు వ్యాలంటైన్స్ డేకి మన ఇండియాకి సంబంధం ఏంటి? వ్యాలంటైన్స్ డే ఇండియాకి ఎప్పుడు వచ్చింది? వలస రాజ్యాల యుగంలో అంటే 18, 19వ శతాబ్దంలో వ్యాలంటైన్స్ డేని బ్రిటిష్ వారు మొదట ఇండియాకి పరిచయం చేశారు. ప్రారంభంలో దీన్ని ప్రధానంగా క్రైస్తవ సమాజం మాత్రమే జరుపుకునేది. కానీ 1990లో ప్రపంచీకరణ రావడంతో ఇండియా యూత్ లో వ్యాలంటైన్స్ డేకి క్రేజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మన ఇండియాలో వ్యాలంటైన్స్ డేని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇండియాలో వ్యాలంటైన్స్ డేని మొదటగా క్రైస్తవులు మరియు ముఖ్యమైన నగరాలు అంటే ముంబై, ఢిల్లీ మరియు కోల్కతా లాంటి సిటీస్ లో మాత్రమే జరుపుకునేవారు. ఏదేమైనా గత కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాలంటైన్స్ డేకి యూత్ లో క్రేజ్ బాగా పెరిగింది. 1990లో భారతదేశం ప్రపంచానికి తన తలుపులు తెరిచింది. నిశ్శబ్ద విప్లవం రూపుదిద్దుకుంది. వేరు వేరు దేశాల నుండి వేరు వేరు సాంప్రదాయాలు వరదలా వచ్చి పడ్డాయి. వీటిలో వ్యాలంటైన్స్ డే ఒకటి. మొదట్లో ఇది కేవలం ఒక రూమర్ లా మాత్రమే ఉండేది. తరువాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ రూమర్స్ ఎక్కువైపోయాయి. తరువాత వ్యాలంటైన్స్ డేని భారత అంతటా జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ డే కు యూత్ లో క్రేజ్ పెరిగే కొద్దీ సొసైటీలో నెగిటివ్ కూడా అలాగే పెరిగింది. కొంతమంది ఇది వెస్ట్రన్ సాంప్రదాయం కాబట్టి భారతీయ విలువలకు ముప్పుగా చూశారు. కానీ ఇండియాలో చాలా మంది యూత్ కి ఇది పాజిటివ్ గానే ఉంది. దీనికి నెగిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ బాలీవుడ్ సినిమాల్లో, టీవీ షోస్ లో వ్యాలంటైన్స్ డే వేడుకలు ప్రదర్శించడం ప్రారంభించారు. ఇది మరింత భారతీయ ప్రేక్షకులను ఆకర్షించింది. సంవత్సరాలు గడిచే కొద్దీ వ్యాలంటైన్స్ డే భారతదేశంలో సాంప్రదాయంగా అంతర్భాగంగా మారింది. ఈ రోజుల్లో వ్యాలంటైన్స్ డేని ఇండియా అంతా గొప్ప ఉత్సాహంగా జరుపుకుంటారు. మరొక వ్యాలంటైన్స్ డే రోజున సూర్యుడు ఉదయించడంతో ఈ ప్రేమ వేడుక భారతదేశంలో ఉండడానికి వచ్చిందని స్పష్టమవుతుంది. సో ఇది వ్యాలంటైన్స్ డేకు మన దేశంలో ఉన్న హిస్టరీ. ఇప్పుడు మనం బజరంగ్ దళ్ కు వ్యాలంటైన్స్ డేకు సంబంధం ఏంటి? అసలు బజరంగ్ దళ్ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వ్యాలంటైన్స్ డే అనేది వెస్టర్న్ సాంప్రదాయాలకు సంబంధించింది కాబట్టి మన భారతదేశంలో సాంప్రదాయాలు దెబ్బతింటాయని బజరంగ్ దళ్ భావిస్తారు. అలాగే పెళ్లికి ముందు ప్రేమించుకోవడం, తిరగడం అనేది మన భారత సాంప్రదాయాల్లో ఎక్కడా లేదు. కాబట్టి ఈ వెస్టర్న్ సాంప్రదాయాలు మన భారతదేశ సాంప్రదాయాన్ని మట్టి కల్పిస్తాయని బజరంగ్ దళ్ భావిస్తారు. సో అందుకే వ్యాలంటైన్స్ డే రోజున బజరంగ్ దళ్ అందరినీ అడ్డుకుంటారు. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇందులో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.